ఒక తండ్రి తన చిన్న బాబుని తీసుకొని ఒక పార్కులో కూర్చో ఉంటాడు. ఆ పార్కులో ఒక చెట్టు మీద కాకి అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చిన్న బాబు అడుగుతాడు, నాన్న అదేంటి అని. అప్పుడు తండ్రి అంటాడు, బాబు అది కాకి అని. ఆ బాబు మళ్ళీ అడుగుతాడు, నాన్న అదేంటని. ఆ తండ్రి సమాధానిస్తాడు, బాబు అది కాకి అని. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆ బాబు, నాన్న అదేంటి అని అడుగుతాడు. బాబు అది కాకి అని అంటాడు. ఈ విధంగా ఆ చిన్న బాబు చాలాసార్లు అడుగుతాడు. నాన్న విసుక్కోకుండా దానికి సమాధానం ఇస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆ చిన్నబాబు పెద్దవాడు అవుతాడు. ఆ నాన్నేమో ముసలివాడు అవుతాడు. ఒకరోజు ఆ తండ్రి ఇంట్లో సోఫా మీద కూర్చో ఉంటాడు. తన ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు తన కొడుకుని అడుగుతాడు, బాబు ఇతను ఎవరని. నాన్న ఇతను నా స్నేహితుడు అంటాడు. ఇంకొద్దిసేపు తర్వాత ఆ ఇంటికి మరొక వ్యక్తి వస్తాడు. తండ్రి అడుగుతాడు, బాబు ఇతను ఎవడని. కొడుకు విసుక్కుంటా, ఇతను కూడా నా ఫ్రెండేనా అంటాడు. మరి కొద్దిసేపు తర్వాత ఆ ఇంటికి ఇంకో వ్యక్తి వస్తాడు. తండ్రి అడుగుతాడు, బాబు ఇతను ఎవరని. ఈసారి కొడుకు విసుక్కుంటూ, నాన్న నువ్వు నోరు మూసుకుని ఉండవా, ఎవరొస్తే నీకెందుకు, ప్రతిదానికి సమాధానం చెప్పాలా అని చాలా విసుక్కుంటూ కోపంగా సమాధానం ఇస్తాడు. ఆ మాటలు వినంగానే తండ్రి బాధతో మౌనంగా కూర్చొని ఉంటాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న తన తల్లి కొడుకుతో, బాబు మీ నాన్న